ఈ వీడియోలో మనం కలువ పూల గురించి తెలుసుకుందాం. కలువ పూలు, కలువ కనుల దాన అని చెప్పి కవులు చాలా కవిత్వాలు, పాటలు రాశారు. కలువ కలువ శాస్త్రీయనామము, వృక్షశాస్త్రపరంగా దాన్ని మనం నింఫియా ప్యూబిసెన్స్ అని పిలుస్తాము. రకరకాల రంగుల్లో ఉంటుంది. నీలి రంగు, తెలుపు రంగు, మనకి పింక్ కలర్లో కూడా ఉంటాయి, గులాబీ రంగులో ఉంటాయి. ఇది నింఫియేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఇది నీటి మొక్క. దీనికి విచిత్రం అంటే దీనికి ఎటువంటి కాండం అంటే ఎటువంటి మొదలు కానీ ట్రంక్ కానీ ఏమి ఉండవు. కేవలం చిన్న రైజోమ్, దాన్ని మనం లోకల్ భాషలో గడ్డ లాంటివి అంటుంటారు. దాని ట్రైబల్ గిరిజన ప్రజలు దాన్ని తీసుకొని వండుకొని తింటూ ఉంటారు. మళ్ళీ చెప్పాలంటే తామర పూలు వేరు, లోటస్ ఇది వేరు, కలువ పువ్వు వేరు. కలువ పూలు ఉదయం పూట వికసించి ఈవినింగ్ వరకు, సాయంకాలం వరకు మూసుకుంటాయి. కానీ అది తామర పూలకు విభిన్నంగా ఉంటుంది. తామరం లేదా కమలం అనేది చాలా డిఫరెంట్. మనం తెలుసుకోబోయేది కలువ పూలు. ఇవి ఉదయం పూట వికసించి రాత్రిపూట లేదా సాయంకాలం పూట మూసుకుంటాయి. చాలా ఆకర్షణీయ పత్రాలు ఉంటాయి. చాలా విప్పారినటువంటి ఈ పత్ర దళం ఆకులు ఉంటాయి, నీళ్ళలో తేలుతూ ఉంటాయి. తామరాకు మీద నీటి బొట్టు అంటుంటాం, అది దీనికి కూడా కలువ పూలకు కూడా వర్తిస్తుంది. కలువల మీద ఎన్నెన్ని కవితలు ఉన్నా, ఎన్నెన్ని పద్యాలు ఉన్నాయి కూడా చెప్పాలనేవి కాదు. చూసినట్లయితే ఈ మొక్కను మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ మన శాతవాహన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీలో మనం ఇక్కడ పెంచుతూ ఉన్నాం. చూడండి, చాలా చక్కగా మనకి మంచి లోతులో వేసాము. అవి మనము కాకతీయ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆ రైజోమ్స్ తీసుకొచ్చి నాటాము. చక్కగా చాలా అద్భుతంగా అక్కడ వచ్చాయి, చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. మీరందరూ కూడా నాటుకోవచ్చు. మన ఇంట్లో చిన్న ట్రాక్టర్ టైర్ కానీ, లేకపోతే ఏదైనా లారీ టైర్ కానీ, లేకపోతే ఏదైనా గోళం లాంటిది కానీ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి బురద లాంటివి తయారు చేసి మీరు ఆ రైజోమ్స్ వేసుకుని కానీ చాలా ఈజీగా వస్తుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ఎవరైతే మన నమ్మకం ఉన్న వాళ్ళు, దేవతలు కూడా పూజ కూడా చేసుకోవచ్చు. కలువ పూలు చాలా అద్భుతమైనటువంటి ఈ ఆకర్షణీయమైనటువంటి మొక్క, నీటి మొక్క. ఇది ఆకర్షణీయంగా కాకుండా అకాడమిక్స్ అంటే విద్యార్థులకు చదువుకోవడానికి, వృక్షశాస్త్ర విద్యార్థులకు కూడా చాలా ఒక మంచి సబ్జెక్టు పరంగా తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక నీటి మొక్క. నేను అనుకుంటున్నాను ఈ వర్షాకాలంలో మీరందరూ కూడా దీన్ని ఎక్కడైనా దొరుకుతుంది. మనకి పల్లెటూళ్ళలో, చెరువుల్లో వెంబటి కానీ, గుంటల్లో కానీ, లేదా మడుగులు, చిన్న చిన్న పాండ్స్లో కానీ ఇది పెరుగుతూ ఉంటుంది. దీన్ని తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేయండి. దీని పేరు నింఫియా ప్యూబిసెన్స్ లేదా కలువ పువ్వు అంటాము. నింఫియేసి కుటుంబానికి చెందిన మొక్క. మళ్ళీ ఈ వీడియోలో మరి ఒక కొత్త విషయాన్ని మనం తెలుసుకుందాం.